ఏపీసీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఇటీవల కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం లేఖను పరిగణలోకి తీసుకుని జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు నీరబ్ కుమార్ సర్వీసును పొడిగించారు. ఈ మేరకు పదవీ కాలం 6 నెలలు పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఇటీవల కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం లేఖను పరిగణలోకి తీసుకుని జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు నీరబ్ కుమార్ సర్వీసును పొడిగించారు. ఈ మేరకు పదవీ కాలం 6 నెలలు పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితం డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన డీఓపీటీ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ జవహర్ రెడ్డి కొత్త ప్రభుత్వం జవహర్ రెడ్డిని బదిలీ చేసి నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రధానికి లేఖ వెళ్లింది. ప్రధాని లేఖను పరిశీలించి డీఓపీటీకి తగిన ఆదేశాలు ఇవ్వడంతో డీఓపీటీ వెంటనే ఆయన పదవీ కాలాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరికి రిటైర్ అయ్యే నీరబ్ కుమార్ ప్రసాద్ వచ్చే ఈ ఏడాది చివరి వరకు కూడా అంటే డిసెంబర్ 31 వరకు కూడా ఆయన ఈ పదవిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగనున్నారు. యామిని.